పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ నిర్వహించారు. దానం నాగేందర్ వ్యాఖ్యలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు పిసిసి చీఫ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ కేటీఆర్లను దానం నాగేందర్ ప్రశంసించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతుంటంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామంటున్నారు పిసిసి చీఫ్. 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఎక్కువ మంది ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందంటున్నారు. ఇక అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ దగ్గర ఉందంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామంటున్నారు మహేష్ కుమార్. పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని, కార్పొరేషన్ పదవుల భర్తీ నెలాఖరులో ఉంటుందంటూ మహేష్ కుమార్ వెల్లడించారు. మొత్తం మీద అనేక ఆసక్తికర అంశాలను పిసిసి చీఫ్ చిట్చాట్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు ఇక పిసిసి అంశాలు, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన అంశం, దాంతోపాటు ఇక పార్టీలో ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్టుకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలైతే మహేష్ కుమార్ గౌడ్ చేశారు. మరీ ముఖ్యంగా దానం నాగేందర్ వ్యవహారంపై ఆయన స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పరిశీలించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామంటూ పిసిసి చీఫ్ చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, పిసిసి చీఫ్ చిట్చాట్లో అనేక ఆసక్తికర అంశాలు అయితే వెల్లడించారు. ముఖ్యంగా దానం నాగేందర్ ఇష్యూ మీద మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దానం నాగేందర్ ఇటీవల ప్రభుత్వ విధానాలను ఒక రకంగా తప్పుపడుతూ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోనే. సో పిసిసి చీఫ్ ఏమంటున్నారు? యారమటు దానం నాగేందర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలవర పెడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోనే దానం నాగేందర్ ఉన్నాడని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే, ఆయన చేసినటువంటి ప్రభుత్వం పైన కానివ్వండి, ప్రభుత్వ తీరు పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీని ఇరుసు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగా గతంలో ఒకవైపు చూసిన దానం నాగేందర్ సంబంధించి హైడ్రాను వ్యతిరేకించినటువంటి దానం నాగేందర్ తాజాగా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ కూడా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాని వల్ల సంబంధించి హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా పిసిసి చీఫ్ అయ్యారు. దానం వ్యాఖ్యలు కూడా ఈరోజు చిట్చాట్ చేసినటువంటి పిసిసి దానం వ్యాఖ్యల పట్ల కూడా దాన్ని పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా దానం నాగేందర్ పట్ల తెలపడం కాకుండా అనేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిసిసి తన సంబంధించినటువంటి చిట్చాట్ లో కూడా మీడియా ప్రతినిధులకు తెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది ఆ కేటీఆర్ ను ప్రశంసించినటువంటి అంశంతో పాటు దానం వ్యాఖ్యలు తీసుకుంటామని చెప్పింది. మరొకవైపు ఇప్పటికే అటు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ప్రకటించింది. అటు కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటిస్తుందా అన్నదాని సమాధానం చెప్తూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని చెప్తుంది. ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో టీచర్స్ ఎమ్మెల్సీకి మాత్రం మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ మిత్రపక్షాలకు సంబంధించి సిపిఎం, సిపిఐ ఏదనేది కూడా కాస్త స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆటి గ్రాడ్యుయేట్ ఏదైతే కాంగ్రెస్ పోటీలో ఉంటుంది, కాంగ్రెస్ అభ్యర్థి ఉంటారని చెప్తే దానికి సంబంధించి ఎవరిని కూడా ఇక్కడ ఎంపిక చేస్తారు అన్నదానికి కూడా 4-5 పేర్లు కూడా వాటికి సంబంధించి కూడా పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో ఒక్క పేరు అంటే ముందు కూడా ఒకవైపు కాంగ్రెస్ లో అటు ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుతారు, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారు గ్రాడ్యుయేట్ అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఎక్కువ కూడా మంది ప్రతిపాదిస్తున్నారని చెప్పి కూడా పిసిసి చిట్చాట్ లో తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకవైపు ఇటు రాష్ట్రాన్ని కానివ్వండి, మరొక వైపు అటు హైదరాబాద్ కు సంబంధించి కానివ్వండి 20 ఏళ్ళకు కూడా హైదరాబాద్ ను 20 ఏళ్ల పాటు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కూడా ఒకవైపు ముందుకు వెళ్ళాలని చెప్పి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందంటూ కూడా ఒకవైపు అటు పిసిసి చెప్పడం అనేది కూడా గమనార్హం. ఎందుకంటే మొన్నే చూసాం ఒకవైపు కేసీ వేణుగోపాల్ వచ్చారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఇటు ప్రభుత్వం పట్ల కానివ్వండి, మంత్రుల పట్ల ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ఉన్నటువంటి ప్రజల పట్ల కాంగ్రెస్ తీరు పట్ల ఉన్నటువంటి వాళ్ళ వైఖరి పట్ల అన్నిటిపైన కూడా ఒకవైపు రిపోర్ట్ కాంగ్రెస్ తో కూడా ఒకవైపు సమీక్ష నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందరి రిపోర్ట్ కూడా
కేసీ వేణుగోపాల్ దగ్గర ఉంది కాబట్టి 20 ఏళ్ళు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పకనే చెప్పాడు. మరొక పక్క అటు పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కొత్త పిసిసి కొత్త కమిటీలు వేయలేదు కాబట్టి ఆ కమిటీలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ నెల చివరిలోపు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తుంది. మన ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా చాలా మంది కూడా పదవుల కోసం ఆశిస్తున్నారు. పార్టీ కోసం 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ నెలాఖరులో భర్తీ చేస్తామని చెప్పినటువంటి పిసిసి దాంట్లో ప్రధానంగా దానం కామెంట్స్ మొదటగా చెప్పుకున్నటువంటి దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి పిసిసి ఏ రకంగా తీసుకుంటుంది? ముఖ్యంగా దానం నాగేందర్ బ్లాక్ మెయిల్ ధోరణిలో వెళ్తున్నారని పార్టీ భావిస్తుందా లేదా లైట్ తీసుకుంటుందా? ముఖ్యంగా అటు ఫార్ములా వ్యవహారంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంటున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రాతో ఇమేజ్ తగ్గింది, పరుగు పోయిందంటూ దానం వ్యాఖ్యానించడం, అట్లాగే ఓ డీసీపీకి సంబంధించి ఆయన ఘాటుగా డీసీపీ పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరించడం, ఇట్లన్నీ ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరును మరి పార్టీ ఏ రకంగా తీసుకుంటుంది? డెఫినెట్ గా మీరన్నట్టే రామదాస్ మీ వ్యాఖ్యలను ఏకీభవించవచ్చు. ఎందుకంటే దానం వ్యవహారం చేరినప్పటి నుంచి కూడా పార్టీలో ఒకవైపు చర్చనీయాంశం మారింది. ఆయనకు పార్టీకి సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారో వెంటనే సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టిన కాక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తారని ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాను వ్యతిరేకించడం, డీసీపీతో వివాదం పెట్టుకోవడం, ఆ డీసీపీకి సంబంధించి కూడా వేరే కూడా ఒకవైపు దానం ఆ డీసీపీ గురించి కూడా మాట్లాడుతూ అధికారులు వస్తుంటారు పోతుంటారని యాక్చువల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కలిగిస్తున్నాయని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరొక పక్క క్రూషియల్ గా హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చేటువంటి కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే ఉందో దాంట్లో గెలవాలంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు భరోసా కల్పించాలని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే డెఫినెట్ గా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ గా కూడా దానం చేరాలని గతంలో చూసాం. ఆయన చేరికకు సంబంధించి కూడా కోర్టులో కేసు కూడా నచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ కాంగ్రెస్ లో చేరి తనకు ఎంపీ అయితే ఇచ్చారు. మరి మంత్రి పదవి కోసం ఎందుకంటే ఎక్స్టెన్షన్ లో మంత్రి పదవి హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అవుతుంది అని చెప్పి ఎక్స్టెన్షన్ టైం వచ్చిందని చెప్పి కూడా ఆ మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతున్న నేపథ్యంలో దానం మరి మంత్రి పదవిని ఉద్దేశించున్నారా లేకపోతే పార్టీ మరి తనకు సంబంధించినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి బిజినెస్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా, ఈ విధంగానే పార్టీని కూడా ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా పార్టీ నేతల్లో చర్చ అయితే కొనసాగుతుంది. రామదాస్ ఏమైనప్పటికీ దానం చేసినటువంటి వ్యాఖ్యలను ఒకవైపు అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేల తీరు కూడా ఇదే విధంగా ఉన్నప్పటికీ వాళ్ళెవరు కూడా బహిర్గతంగా పెద్దగా మాట్లాడలేదు. దానం మాత్రం పెదవి విచ్చి కూడా కాంగ్రెస్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలగడం కాకుండా పార్టీలో కొత్త ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో పిసిసి చీఫ్ చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్ వ్యవహార శైలిని తాము పరిశీలిస్తున్నామన్నారు. ఆయన మాటలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్లను దానం ప్రశంసించారు. అటు మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు. మిత్రపక్షాల మద్దతు ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. వచ్చే 20 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలంటూ హైకమాండ్ సూచించినట్టుగా చెప్తున్నారు. అందరి రిపోర్టు పార్టీ హైకమాండ్ దగ్గర ఉందని, అలాగే ఇక పదవుల భర్తీ కూడా ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెలలో కానీ ఉంటుందన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.